మంచిర్యాల జిల్లాలోని రైతులు పామాయిల్ సాగుపై ఆసక్తిని చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2900 ఎకరాల్లో పామాయిల్ సాగవుతోందని జిల్లా హార్టికల్చర్ అధికారి అనిత వివరించారు. ఒక్క జన్నారం మండలంలోనే 224 ఎకరాల పామాయిల్ సాగు చేస్తున్నారని చెప్పారు. ఇక ఏవో సయ్యద్ అక్రమ్ మాట్లాడుతూ పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. పంట సాగు చేస్తున్న రైతులకు సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. పలువురు రైతులు కూడా పామాయిల్ సాగుపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ తరపున ఆయిల్ ఫామ్ సాగు గురించి మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసే విధంగా ప్రోత్సాహం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే వ్యవసాయ శాఖ తరపునటువంటి చేసిన అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్న సందర్భంలో జన్నారం మండలంలో సుమారు 150 నుండి 200 ఎకరాల వరకు ఆయిల్ ఫామ్ సాగు చేయడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా ఖవ్వాల్ క్లస్టర్లో వచ్చేసి 78 ఎకరాల వరకు రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పంట అనేది 3 సంవత్సరాల దశలో ఉండడం జరిగింది. అలాగే ఖాతా ఇప్పుడు ప్రారంభమైంది. నేను 3 ఎకరాల పామాయి తోట పెట్టిన. అందులో అంతర పంట కంది కానీ పెసరు కానీ మినుము కానీ వేసుకున్నాం. కందులు కూడా మంచిగా నచ్చినాయి, 1,00,000 రూపాయల దాకా. ఇప్పుడు ఏంటంటే పామాయిల్ తోట కూడా మంచిగా ఉన్నది, గెలడు కూడా మంచిగా వస్తాయి. గవర్నమెంట్ ఇచ్చినందుకు మేము ఇట్నే ఉత్పత్తి చేస్తున్నాం. అగ్రికల్చర్ కూడా మాకు సహాయపడుతున్నారు. ఇప్పటికి కూడా వస్తారు, తోట చూసుకుంటారు, పోతారు. వాళ్ళ సలహాతోటే మేము కూడా చెట్లు మంచిగా పెంచుతాను. మాకు ఇప్పుడైతే క్రాప్ అయితే మంచిగా వస్తుంది. ఇక్కడ మంచిర్యాల జిల్లాలో దాదాపు 2906 ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ఒక జన్నారం మండలంలో 224 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఈ రైతులు ఈ అవకాశం గవర్నమెంట్ అంటే సబ్సిడీపై అవకాశం కల్పించి ఆయిల్ పామ్ సాగు చేసే అవకాశం కల్పించిందండి. అయితే ఇందులో ఏంటంటే మొక్కకి 20 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. రైతు ఎకరానికి 57 మొక్కలు ఇస్తారండి. మ్యాట్రిక్స్ కంపెనీ ద్వారా మొక్కలు సప్లై చేస్తారు. 4 సంవత్సరాలకు సబ్సిడీ ఉంటుందండి. దానికి 4200 ఎకరానికి మొక్క మన ఇన్పుట్ సబ్సిడీ, తర్వాత ఇంటర్ క్రాప్కి 4200 చొప్పున ఇంటర్ క్రాప్కి అవకాశం సబ్సిడీ ఇస్తుందండి.